ఇవాళ మనం 2 స్ట్రాటజీస్ని మాట్లాడుకోబోతున్నాం. ఒకదాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం సో దట్ మీకు ఇంకొకటి ఈజీగా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే మార్కెట్ బులిష్గా ఉందనుకుంటున్నారు, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని మీరు ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీరు అనుకుంది రైట్ అయితే మీన్స్ నిజంగానే మార్కెట్ పైకి వెళ్తే మీరు ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకుందే రైట్ అయి నిజంగానే మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయితే బులిష్గా మూవ్ అయితే మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు అనుకుంది రాంగ్ అయి డౌన్ సైడ్కి ఫాలో అయినా మీకు లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో మీరు అనుకుంది రైట్ అయితే, మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, మీరు అనుకుంది రాంగ్ అయినా లిమిటెడ్ ప్రాఫిట్తో మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ రాంగ్ అంటే ఆపోజిట్గా మూవ్ అవ్వాలి మార్కెట్. మీరు అనుకుంది టాప్ సైడ్కి వెళ్తుందని మీకు రాంగ్ అవుతుందంటే మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవ్వాలి, అంతేకాని న్యూట్రల్ అయితే ఉండకూడదు, అదే రేంజ్లో అయితే ఉండకూడదు. ఈ స్ట్రాటజీస్ని నేను ఆల్రెడీ మెయిన్ ఛానల్లో మాట్లాడాను, కానీ అక్కడ నేను మీకు రివీల్ చేయింది దీంట్లో మేము చేసిన ఒక చిన్న అడ్జస్ట్మెంట్. నేను స్టార్టింగ్లో చెప్పిన స్టేట్మెంట్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం అనుకుంది జరిగితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, మనకు అగెనెస్ట్గా జరిగితే లిమిటెడ్ ప్రాఫిట్. సో చాలా బాగుంది కదా అనిపిస్తుంటుంది. బట్ ఆ స్ట్రాటజీని ఇంకొంత చేంజ్ చేస్తే ఇంకొంత బెటర్ అయింది. అది మా వరకు మేము చేస్తున్న ట్రేడింగ్ వరకు, ఆప్షన్ ట్రేడింగ్ వరకు అది అలానే ఫాలో అవుతుంటే స్టార్టింగ్ డేస్లో రిటర్న్ తక్కువగా ఉండేది అండ్ రిస్క్ కూడా కొంత ఎక్కువగా ఉండేది. యూజువల్గా స్ట్రాటజీ యొక్క స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, దాంట్లో మేము కొన్ని చేంజెస్ని చేసి పర్సనల్గా మేము ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి అసలు స్ట్రాటజీ ఏంటో నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది స్ట్రాటజీ అని. నెక్స్ట్ దాంట్లో మేము చేసిన చేంజెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఈ స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఇదనే కాదు, వ్యూ పరంగా తీసుకునే ఏ స్ట్రాటజీకి కూడా అడ్జస్ట్మెంట్ ఉండదు. అసలు అడ్జస్ట్మెంట్ అనేది మనం చేయాలని మనం ప్రయత్నిస్తున్నామంటే మన వ్యూ రాంగ్ అయినట్టు. మన వ్యూ రాంగ్ అయినప్పుడు వ్యూ ప్రకారంగా తీసుకునే ట్రేడ్లోంచి మనం ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్ ఎప్పుడైనా. అర్థమవుతుంది కదా. న్యూట్రల్ స్ట్రాటజీస్లో మాత్రమే మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనం బలవంతంగా వ్యూ పరంగా తీసుకునే స్ట్రాటజీస్లో అడ్జస్ట్మెంట్ చేయాలని ప్రయత్నిస్తే మనం దానికి ఎంత డబ్బులు పెడుతున్నాం అండ్ ఎంత టైం మన డబ్బులు అక్కడ బ్లాక్ అవుతుంది, వీటన్నిటిని మనం అర్థం చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని రిటర్న్ ఎంత ఉంటుందని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. జస్ట్ అడ్జస్ట్మెంట్ అనే ఒక పేరుతో ఉన్న మనీని అంతా తీసుకెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో పెడుతున్నాం అనుకోండి, నెట్ మనకి రిటర్న్ కనిపించదు. మేము స్టార్టింగ్ డేస్లో చేసింది అదే, ప్రతి దానికి అడ్జస్ట్మెంట్. ఒక సైడ్ వెళ్ళిపోతుంటే ఇంకొక సైడ్ పుట్ అమ్మడం, ఇంకొక సైడ్ కాల్ అమ్మడం, ముందుకు తీసుకురావడం, ఫ్యూచర్స్తో అడ్జస్ట్ చేయడం, ఇలా చేసి ఫైనల్గా చూస్తుంటే దానికంటే సింపుల్గా అది ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్ వెళ్ళి ఇంకొంత డిస్టెన్స్లో వెళ్ళి చేస్తుంటే అదే బెటర్ రిటర్న్ కదా, సింపుల్గా ఉంది కదా, ఎందుకంత తలనొప్పి అనిపించేది. కాబట్టి రియాలిటీ చెప్తున్నాను, లేదు ప్రతిదానికి ఒక అడ్జస్ట్మెంట్, ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి అంటే వినే వాళ్ళకి ఓకే ఇంత చేయొచ్చా, ఓకే ఇలా చెప్తున్నారా అనిపిస్తుంది, కానీ రియాలిటీ అది కాదు. కేవలం న్యూట్రల్ స్ట్రాటజీస్. అండ్ ఇంకొకటి కూడా, మీకు న్యూట్రల్ స్ట్రాటజీస్లో అడ్జస్ట్మెంట్స్ అర్థమయ్యాయంటే స్ట్రాడిల్లో కానీ స్ట్రాంగిల్లో కానీ ఐరన్ ఫ్లై, ఆన్కాండర్, ఆ 4 వీడియోస్లో మనం మాట్లాడుకున్న అడ్జస్ట్మెంట్స్ని మీరు 1కి 10 సార్లు చూడండి. నేనైతే ఎన్నిసార్లైనా చూడమని సజెస్ట్ చేస్తాను. అవి మీకు క్లియర్గా అర్థమయ్యాయంటే చెప్తున్నాను, మీరు ఏ స్ట్రాటజీకైనా మీ ఇండివిజువల్గా మీరే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. బికాస్ న్యూట్రల్ స్ట్రాటజీ ఏంటి, మార్కెట్ ఒక డైరెక్షన్లో పైకి వెళ్ళిపోతున్నా మీకు నష్టం వస్తుంది, ఒక డైరెక్షన్లో కిందకి వెళ్ళిపోతున్నా మీకు నష్టం వస్తుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సో పైకి వెళ్తుంటే ఏ అడ్జస్ట్మెంట్ చేయాలో మీకు తెలుసు, కిందకి వెళ్తుంటే మీకు ఏ అడ్జస్ట్మెంట్ చేయాలో తెలుసు. అప్పుడు మీరు ఏ స్ట్రాటజీనైనా సరే అడ్జస్ట్ చేయగలరు కదా. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, వ్యూ బేస్డ్గా తీసుకునే స్ట్రాటజీస్కి మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ కనిపిస్తున్నా ఒకసారి దాన్ని చూడండి, ప్రాక్టీస్ చేయండి అడ్జస్ట్మెంట్ని కూడా. ఒకవేళ అలా కాకుండా మీ వ్యూ రాంగ్ అయినప్పుడు, లేకపోతే ఒక పర్టికులర్ లెవెల్ ఉంచుకొని ఆ లెవెల్ దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్ వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది గమనించండి. మీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంతో చూడండి, మీరు ఎంత డబ్బులు పెడుతున్నా దాని మీద ఎంత రిటర్న్ వస్తుంది అనేది గమనించండి. ఓకే, మన స్ట్రాటజీలోకి మూవ్ అవుదాం. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని మీరు ఈ స్ట్రాటజీలో ఒక పార్ట్ని ఎంప్లాయ్ చేస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్, ఒకవేళ మీరు రాంగ్ అయితే లిమిటెడ్ ప్రాఫిట్. అలాగే ఇంకొక స్ట్రాటజీ, మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకొని మీరు ఆ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్, మీరు అనుకుంది రాంగ్ అయి మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తే లిమిటెడ్ ప్రాఫిట్. న్యూట్రల్ అయితే మార్కెట్ ఉండకూడదు. సో మెయిన్ స్ట్రాటజీని మొదట మాట్లాడుకుందాం, దాని తర్వాత మెయిన్ చేసిన చిన్న చేంజ్ గురించి చెప్తాను. సో దాంతో స్ట్రాటజీ స్ట్రక్చర్ మారిపోతుంది. మీరు ఏది బెటర్గా ఉందనుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకైతే సెకండ్ది బెటర్గా అనిపిస్తుంది. విన్నింగ్ రేట్ పెరిగింది, ప్రాఫిటబిలిటీ కూడా పర్సంటేజ్ మాకు సెకండ్ దాంట్లోనే మేము చేసిన చేంజ్లోనే మాకు బెటర్ అనిపించింది. అండ్ ఓవరాల్గా కూడా కొంత కంఫర్ట్ని ఇస్తుంది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్ది బాగుందా లేకపోతే మేము చేసిన చేంజ్ బాగుందా? ఛానల్లో వీడియో చూస్తున్నారు కదా అని మేము చేసిన చేంజే బాగుందని చెప్పాలని నీడ్ లేదు. మీకు మెయిన్ది బాగుంది అనిపిస్తే 1 అని, లేదు మేము చేసిన అడ్జస్ట్మెంట్ సో నెక్స్ట్ వస్తున్న స్ట్రాటజీ బాగుంది అనుకుంటే 2 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న పాయింట్లో ఎట్ ఎనీ పాయింట్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటే, పెడుతున్నారు ఎఫర్ట్స్ మన కోసమే అనిపిస్తూ ఉంటే మాత్రం
తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనిపించి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చేస్తూ ఉంటే పాసిబుల్ మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా చేయడానికి ప్రయత్నించండి. పాసిబుల్ అయితే అవి ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో దాని ద్వారా మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే ముందు మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉన్న రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫస్ట్ స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేయాలి? ట్రెండింగ్ మార్కెట్స్ ఆర్ ఓలటైల్ మార్కెట్స్ ఉన్నప్పుడు. ఒకవేళ టాప్ సైడ్కి వెళ్తుంది అనుకున్నా మనం దీంట్లో ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సో ఇలా మీరు టాప్ సైడ్కి వెళ్తుంది అనుకొని మీరు రాంగ్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రాంగ్గా మూవ్ అయినా సరే మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. మీన్స్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకొని మనం ఒక వ్యూ తీసుకొని దాంతో ఒక స్ట్రాటజీని ఎంప్లాయ్ చేస్తే మనం రైట్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, రాంగ్ అయి సడన్గా మార్కెట్స్ బ్యాక్ రివర్స్ అయినా సరే మనం లిమిటెడ్ ప్రాఫిట్లోనే ఈ స్ట్రాటజీని క్లోజ్ చేస్తాం. అలాగే మార్కెట్ పడుతుంది అనుకొని మీరు స్ట్రాటజీని స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నట్టే మార్కెట్ పడితే అన్లిమిటెడ్ ప్రాఫిట్, లేదు మీరు అనుకున్న వ్యూ రాంగ్ అయి సడన్గా రివర్సల్ తీసుకొని అప్ సైడ్ మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసినా స్ట్రాంగ్గా లిమిటెడ్ ప్రాఫిట్తో మీరు ఆ స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీస్ ద్వారా వచ్చే ఇంకొక అడ్వాంటేజ్, మీరు ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేసిన తర్వాత విక్స్ పెరగడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఏదైనా వోల్టైల్ కండిషన్స్ కారణంగా విక్స్ గెయిన్ అవుతూ ఉంటే ఈ స్ట్రాటజీకి పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీన్స్ రావాల్సిన ప్రాఫిట్ కంటే విక్స్ పెరుగుతూ ఉంటే ఇంకా మంచి ప్రాఫిట్ మనకి ఈ స్ట్రాటజీ ద్వారా జనరేట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మొదట ఈ స్ట్రాటజీ యొక్క స్ట్రక్చర్, జనరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాను. దాంట్లో ఒక చిన్న చేంజ్ చేయడం కారణంగా, మేము పర్సనల్గా చేసిన చేంజ్ కారణంగా మాకు క్రియేట్ అయిన అడ్వాంటేజ్ని నెక్స్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో 2 స్ట్రాటజీస్ కవర్ అవబోతున్నాయి. కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్, అలాగే పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. సో ఫస్ట్ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు మార్కెట్ బుల్లిష్గా టాప్ సైడ్కి వెళ్తుందని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. లైక్ ఏదో 100-200 పాయింట్స్ కాదు, ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 600-700 పాయింట్స్ మూవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవడం ఎందుకు? ఏ కాలో బై చేస్తాం కదా, లేదంటే ఇందామని పుట్ సెల్ చేస్తాం కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు కాలే బై చేశారనుకుంటే మీకు ఆపోజిట్గా వెళ్తే, మీన్స్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోని మీరు కాల్ బై చేస్తే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నారు, డౌన్ సైడ్కి వెళ్ళినా మీరు లాస్ అవుతారు కదా. ఆర్ మీరు పుట్ని సెల్ చేస్తే ఇందామని ఆర్ ఎడ్దామని ఏదో ఒక పుట్ని మీరు సెల్ చేశారంటే మార్కెట్ రివర్స్ అయితే డౌన్ సైడ్కి ఫాలో అయితే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది కదా. కానీ ఇక్కడ స్ట్రాటజీని మీరు స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రల్గా ఉంటే తప్పితే మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. సో ఇది వినొచ్చు, విని మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. కోర్ స్ట్రాటజీ కాకుండా మేము చెప్పే చేంజ్ ఉంటుందా, చిన్న అడ్జస్ట్మెంట్ అంటున్నామా, దాంతో స్ట్రాటజీ రిలేటెడ్గా ఇంకొంత అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మెయిన్ స్ట్రాటజీ ఏంటి అండ్ మెయిన్ చేస్తున్న చేంజ్ ఏంటి అనేది గమనించడానికి ప్రయత్నించండి. సో కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్లో ఒక ఇందామనే కాల్ సెల్ చేస్తాం, 2 అవుట్ ఆఫ్ ద మనీ కాల్ బై చేస్తాం. సో ఇందామని కాల్ 1 సెల్ చేస్తాం, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ 2 బై చేస్తాం. సో ఇప్పుడు ఇది కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్లో రేషియో ఎంత? ఇప్పుడు ఇక్కడ 1:2. 1 ఇన్ ద మనీ సెల్ చేస్తున్నాం, 2 అవుట్ ఆఫ్ ద మనీ బై చేస్తున్నాం. కాల్స్తో మనం ఈ స్ట్రాటజీని బిల్డ్ చేస్తున్నాం. అదే పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అయితే ఇక్కడ పుట్స్ కనిపిస్తాయి. సో అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మీకు రావాల్సిన క్వశ్చన్, 36,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉందనుకుందాం. సో ఇన్ ద మనీ అంటే ఎంత ఇన్ ద మనీ? 35,900 కాల్ ఇన్ ద మనీ, 800 కాల్ ఇన్ ద మనీ, 700, 600, 500 ఇవన్నీ కూడా ఇన్ ద మనీ కదా. సో ఎక్కడున్న ఇన్ ద మనీ కాల్ని నేను సెల్ చేయాలి అండ్ ఎక్కడున్న అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని నేను బై చేయాలి. ఈ స్ట్రాటజీని మీరు ఎక్కడ వెతికినా ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది, కానీ ఎంత దూరం వెళ్ళాలనేది మీకు ఒక ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఉండదు. మా అబ్జర్వేషన్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ స్పాట్ నుంచి 200 పాయింట్స్ మనం ఇన్ ద మనీకి వెళ్తాం. లైక్ 36,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ట్రేడ్ అవుతూ ఉంటే 200 పాయింట్స్ ఇన్ ద మనీ అంటే ఎక్కడ? 35,800 కాల్ సైడ్ మనం చూస్తున్నాం కాబట్టి. 36,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఉంటే 200 పాయింట్స్ ఇన్ ద మనీలో ఉన్న కాల్ని సెలెక్ట్ చేయమంటే మనం సెలెక్ట్ చేసేది ఏంటి? 35,800 కాల్. సో ఇక్కడ మనం రిఫరెన్స్గా తీసుకుంటున్నది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ని. సో ఆ స్పాట్ని రిఫరెన్స్గా తీసుకొని 200 పాయింట్స్ మనం ఇన్ ద మనీ మూవ్ అవుతున్నాం. సో అనుకుందాం 35,800 కాల్ 400లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఫస్ట్ నేను అది సెల్ చేస్తాను, కానీ నేను దాని తర్వాత ఏమని చెప్పాను ఇందాక మీకు? 2 అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ని బై చేయమన్నాను. సో అవుట్ ఆఫ్ ద మనీని ఎలా డిసైడ్ చేస్తాం? 36,100 అవుట్ ఆఫ్ ద మనీ, 200, 300 ఆర్ ఈవెన్ 37,000 కూడా మనకు అవుట్ ఆఫ్ ద మనీ. అవుట్ ఆఫ్ ద మనీని ఎలా డిసైడ్ చేస్తున్నాం? ఆప్షన్ సెల్లింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మేము ఫాలో అయ్యేది ఎప్పుడు ప్రీమియమ్స్ అనమాట. సో మనం బై చేస్తున్నా సెల్ చేస్తున్నా
మేము స్ట్రైక్ ప్రైజెస్ కంటే ప్రీమియమ్స్కే ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. ఆ ప్రీమియమ్స్ ఎంత సెల్ చేస్తున్నాం, ఎంత బై చేస్తున్నాం, నెట్ క్రెడిట్ ఉందా, డెబిట్ ఉందా, ఒకవేళ ఆపోజిట్గా మూవ్ అయితే మనకెంత ఎడ్జ్ ఉంది, ఇంకా మనం ఇంకెంత ప్రీమియంతో అడ్జస్ట్ చేయాల్సి రావచ్చు. సో ఇవే మేము గమనిస్తూ ఉంటాం. కాబట్టి మోస్ట్లీ మీకు ప్రీమియమ్స్తోనే మా స్ట్రాటజీస్ అన్ని కనిపిస్తుంటాయి. సో యూజువల్గా ఇది ఎక్కడ కూడా స్టాండర్డ్ కాదు. లైక్ 200 పాయింట్స్ ఇందా మనకి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏది కూడా స్టాండర్డ్ కాదు. మా పర్సనల్ అబ్జర్వేషన్, మేము గమనించింది మార్కెట్లో ఇవి చేస్తే బెటర్గా ఉంటుందని. ఆ 400లో 45% ప్రీమియంని మనం సెలెక్ట్ చేస్తాం. సో 400లో 45% అంటే ఎంత, 180 వస్తుంది. సో ఈ 180 ప్రీమియం ఉన్న కాల్ ఎక్కడైతే ఉంటుందో ఆ కాల్ని మనం 2 బై చేస్తాం. ఒకటి కాదు, 2 బై చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తున్నది ఒకటే, కానీ ఆ సెల్ చేస్తున్న దాంట్లో 45% ఎంతో మనం చూసి ఆ 45% ప్రీమియం ఎక్కడ ట్రేడ్ అవుతుంటే అక్కడ 2 లాట్స్ని మనం బై చేస్తున్నాం. దీంతో మన స్ట్రాటజీ కంప్లీట్ అవుతుంది. ఇదే కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ స్పాట్ ప్రైస్ 36,761 దగ్గర ఉంది. 200 పాయింట్స్ ని ఇందా మనకి వెళ్ళానంటే 36,561 అంటే అక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ ఉంటుందా, 36,561 అని ఉండదు. ఏదర్ 36,500 అయినా నేను సెలెక్ట్ చేయాలి, ఆర్ 36,600 అయినా నేను సెలెక్ట్ చేయాలి. 36,561 అనేది 36,600కి దగ్గరగా ఉంది కాబట్టి నేను 36,600ని సెలెక్ట్ చేస్తున్నాను. సో 36,600 కాల్ ఒక్క లాట్ సెల్ చేశాను. గమనించండి, 25 అంటే బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్. సో ఇది ఒక లాట్ నేను సెల్ చేశాను. అండ్ అక్కడి నుంచి ఇంకొంత దూరం వెళ్ళి 2 లాట్స్ బై చేశాను. సో ఫస్ట్ నేను సెల్ చేసింది ఎక్కడ, 434. సో మనం మాట్లాడుకున్న రూల్స్ ఏంటి, ఉన్న ప్రైస్ నుంచి స్పాట్ ప్రైస్ నుంచి 200 పాయింట్స్ ఇందా మనీకి మూవ్ అవుతాం, అక్కడ ఒక లాట్ మనం సెల్ చేస్తాం. అలా సెల్ చేసిన తర్వాత ఆ ప్రీమియంలో 45% ప్రీమియంని తీసుకుంటాం. అలా చేస్తే ఇక్కడ నియర్లీ 195 దగ్గరగా వస్తుంది. సో ఎగ్జాక్ట్గా నాకు 195 దొరకలేదు కాబట్టి 200 ప్రీమియం ఉన్న 37,100 కాల్ని 2 లాట్స్ బై చేశాను. అగైన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఉన్న స్పాట్ ప్రైస్ నుంచి 200 పాయింట్స్ ఇందా మనీకి వెళ్తున్నాం, అక్కడున్న ఒక లాట్ని సెల్ చేస్తున్నాం. సెల్ చేసిన ఒక లాట్ ఒక ప్రీమియం ఎంతో గమనిస్తున్నాం. ఆ ప్రీమియంని 45% ఎంత అవుతుందో చూసుకొని అది మనకి ఎంతైతే వస్తుందో దానికి నియర్గా ఉన్న కాల్ ఎక్కడుందో చూసుకుంటాం. ఆ కాల్ని 2 లాట్స్ మనం బై చేస్తాం. ఒక లాట్ సెల్ చేస్తున్నాం, 2 లాట్స్ బై చేస్తున్నాం. దీంతో కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ఒక్కసారి స్ట్రాటజీని మనం ఎంప్లాయ్ చేసిన తర్వాత పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుందో గమనిద్దాం. సో ఓవరాల్ ఈ స్ట్రాటజీని మనం మెయింటైన్ చేయాలంటే మన దగ్గర కావాల్సింది 22,000 రూపీస్. మార్కెట్ బులిష్గా వెళ్తుంది అనుకోని కదా మనం ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేసాం. మనం అనుకున్నట్లే వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. మ్యాక్స్ ప్రాఫిట్ని గమనించండి, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ మనం బులిష్గా టాప్ సైడ్ కదా వెళ్తుంది అనుకున్నాం, అలా కాకుండా మార్కెట్ రివర్స్ అయ్యి మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా స్ట్రాంగ్గా మూవ్ అయినా సరే మనకి 854 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ ఉంటుంది. సో టాప్ సైడ్కి వెళ్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్, డౌన్ సైడ్కి వస్తే స్టిల్ ఇంకా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అలా కాకుండా ఒక రేంజ్ బౌండ్లో మిగిలిపోయింది అనుకోండి, ఇవి అవుట్ ఆఫ్ ద మనీ కదా మనం బై చేసాం, అవుట్ ఆఫ్ ద మనీ 0 అయిపోతాయి. సో స్టిల్ అది ఇంకా ఇందా మనీలోనే ఉంటే మనం ఆ ప్రీమియం మార్కెట్కి పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ గమనించండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 61.83 మీన్స్ నియర్లీ 62% దగ్గరగా ఉంది. అండ్ మ్యాక్స్ లాస్ని కూడా గమనించండి. మనం పెట్టిన క్యాపిటల్ మీద, ఇది మార్జిన్ తప్ప ఎగ్జాక్ట్ కాదు, ఇది ఇందాక మనం చూసిందే మార్జిన్, బట్ ఓవరాల్గా చూసినా మనం పెట్టిన క్యాపిటల్ మీద ఇన్ ద వర్స్ట్ కేస్ అలాంటి కండిషన్లో మన క్యాపిటల్ మీద మనం ఇంత కోల్పోవడానికి పాసిబిలిటీ ఉంది. సో దీనికి ఒక స్మాల్ చేంజింగ్ చేద్దాం, స్మాల్ అడ్జస్ట్మెంట్ చేద్దాం, అప్పుడు స్ట్రాటజీ ఎలా టర్న్ అవుతుందో చూద్దాం. దీనికోసం 1 and 2 రూల్స్ని మనం అలానే ఉంచొచ్చు. వాటికి అడిషన్గా ఇంకొక రూల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక ఇందా మనీలో ఉన్న కాల్ని సెల్ చేసాం, అందులో 45% ప్రీమియం ఉన్నవి 2 బై చేసాం, 2 లాట్స్ని బై చేసాం. సో ఇప్పుడు మనకి ఏంటి, 1:2 రేషియోలో ఉంది. 1 సెల్లో ఉంది, 2 బైలో ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇంకొంత దూరం వెళ్ళి ఒక సెల్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎంత దూరంకి వెళ్ళి యాడ్ చేస్తున్నాను, మనం 2 లాట్స్ బై చేసాం కదా, 180 దగ్గరగా ఉన్నావు, మనం 2 బై చేసాం. ఆ 180లో 25% ఉన్నది నేను ఒకటి సెల్ చేస్తాను. సో 180లో 25% అంటే 45. కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ అంటే ఒక ఇందా మనీ కాల్ని ఫస్ట్ సెల్ చేసాం, దాని తర్వాత అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ని 2 బై చేసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకా అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి ఒక కాల్ని సెల్ చేస్తున్నాం. సెల్ చేస్తే మన పే ఆఫ్ గ్రాఫ్, మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ మన రిస్క్ ఎలా మారుతుంది అనేది గమనిద్దాం. సో ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీకి మనకు కావాల్సింది 22,000 రూపీస్. కానీ ఇప్పుడు ఇంకొక సెల్ పొజిషన్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. యూజువల్గా నేకెడ్గా సెల్ చేస్తే మన దగ్గర నుంచి 1,50,000 దగ్గరగా అడుగుతారు, 1,50,000 దగ్గరగా. కానీ మన దగ్గర 2 బై పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకొక సెల్ పొజిషన్ మనం యాడ్ చేస్తున్నా నియర్లీ 17,000 దగ్గరగా మాత్రమే ఎక్స్ట్రా అడుగుతున్నారు. మనం తీసుకుంటున్న ఎక్స్ట్రా సెల్ పొజిషన్తో కలిపి ఓవరాల్గా ఈ స్ట్రాటజీ మనం స్టార్ట్ చేయాలంటే 39,000 మన దగ్గర ఉండాలి.
సో ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీకి ఇప్పుడు మాట్లాడుకుంటున్న స్ట్రాటజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో గమనిద్దాం. ఇది ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసాం చూసారా ఒక సెల్ పొజిషన్, అది యాడ్ చేయడం ద్వారా వచ్చిన స్ట్రాటజీ. మీకు అనిపించవచ్చు ఇందాకటి స్ట్రాటజీలో అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్ లేదు కదా అని. ఆప్షన్ స్ట్రాటజీస్లో మీకు ఎక్కడైనా అన్లిమిటెడ్ ప్రాఫిట్ అని కనిపిస్తుందంటే అదొక పెద్ద ట్రాప్ అది. బికాస్ అన్లిమిటెడ్ ప్రాఫిట్కి నిజంగా మనం ఎప్పుడు ఉంచాం, మనం ఎంతో కొంత ప్రాఫిట్కి బయటకు వచ్చేస్తాం. మన వ్యూని బట్టి పర్ లాట్ 5,000కి, కొంతమంది 10,000కి, 20కి, 30కి, ఈవెన్ 40,000-50,000 కైనా అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్లో మనం బయటకు వస్తాం కదా. అన్లిమిటెడ్ అని ఒక 1 lakh or 2 lakh వచ్చేంత వరకు, పర్ లాట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయం కదా. కాబట్టి మన వ్యూ రైట్ అయితే మోర్ దాన్ 20% మనం పెట్టిన క్యాపిటల్లో మనం గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ, ఒకవేళ రాంగ్ అయితే కూడా మనం పెట్టిన క్యాపిటల్ మీద మినిమం 4 to 5% న్యూట్రల్గా ఉంటే అది లాస్ సినారియో, ఆపోజిట్గా స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి డౌన్ సైడ్. సో అలా మూవ్ అయినా 4 to 5% మనం రిటర్న్ ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు మనం చేసిన స్మాల్ అడ్జస్ట్మెంట్తో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. కోర్ స్ట్రాటజీ రిలేటెడ్గా విన్నింగ్ రేట్ 62% ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ట్రాటజీ రిలేటెడ్గా 65% ఉంది. అండ్ ఇది కూడా గమనించండి, మ్యాక్స్ ప్రాఫిట్ ఒక్కటే అక్కడ అన్లిమిటెడ్ ఉండేది, ఇక్కడ లిమిటెడ్గా మీకు 24.67% కనిపిస్తూ ఉంటుంది. కానీ మ్యాక్స్ లాస్ని గమనించండి, ఇందాకటి స్ట్రాటజీలో మ్యాక్స్ లాస్ 63% దగ్గరగా, మీన్స్ మీరు పెట్టిన క్యాపిటల్లో 63% దగ్గరగా లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని చూపిస్తుంటే ఇప్పుడు కేవలం 27% దగ్గరగా మాత్రమే మీరు పెట్టిన క్యాపిటల్లో లాస్ ఉంటుందని చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెనక్కి రివర్స్ అయినా, స్ట్రాంగ్గా రివర్స్ అయినా, ఫస్ట్ మాట్లాడుకున్న స్ట్రాటజీలో నియర్లీ 854 రూపీస్ దగ్గరగా మాత్రమే మనకి ప్రాఫిట్ వస్తుంటే ఇప్పుడు నియర్లీ 2,000 రూపీస్ దగ్గరగా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీకి స్మాల్ అడ్జస్ట్మెంట్ని మనం చేస్తే అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ స్ట్రాటజీ ఎలివేట్ అవుతుంది. ఒకే ఒక్క ఆస్పెక్ట్లో మాత్రం ప్రీవియస్ స్ట్రాటజీ మనకు బెస్ట్ అనిపిస్తుంటుంది, అది కేవలం అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనే ఒక కండిషన్లో. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సింది బ్రేక్ ఈవెన్స్లో పెద్దగా తేడా రాలేదు, ఈ రెండిట్లో బ్రేక్ ఈవెన్స్ ఒకటిగానే ఉన్నాయి. ఫస్ట్ మాట్లాడుకున్న దాంట్లో డౌన్ సైడ్ 36,630, టాప్ సైడ్ 37,565. నెక్స్ట్ మాట్లాడుకున్న దాంట్లో కూడా 36,680, 37,520. సో గమనిస్తే రెండిట్లో కూడా బ్రేక్ ఈవెన్స్లో పెద్ద చేంజ్ లేదు. బ్రేక్ ఈవెన్స్ అలానే ఉంటూ డ్రాస్టిక్గా మనం అనుకున్న దానికి ఆపోజిట్గా మూవ్ అయితే ప్రాఫిట్ని పెంచాం. అండ్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంటే మనం పెట్టిన క్యాపిటల్ మీద కన్సిడరబుల్ రిటర్న్ని కూడా మనం జనరేట్ చేయడానికి చూస్తున్నాం. కాబట్టి కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్, డైరెక్ట్ స్ట్రాటజీ మీకు ఏదైతే ఇంటర్నెట్లో కనిపిస్తుంటుందో దానికి స్మాల్ చేంజ్ చేసి మీరు ట్రేడ్ చేయగలిగితే, సో డైరెక్ట్గా ట్రేడ్ చేయమనట్లేదు, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది ఈ రెండిట్లో ఏది మీకు బెటర్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుందని. కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ అర్థమైంది కదా, ఇక పుట్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ మీకు అర్థమైనట్లే. మార్కెట్ డౌన్ సైడ్కి పడుతుంది అనుకుంటున్నారు, అప్పుడు మీరు పుట్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ని ఎంప్లాయ్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి, మనం మార్కెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడి నుంచి ఒక ఇన్ ద మనీ పుట్ని సెల్ చేస్తాం, 2 అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ని బై చేస్తాం. ఇన్ ద మనీ పుట్ 1 సెల్ చేస్తాం, అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ 2 బై చేస్తాం. పుట్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ జనరల్ రూల్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ 36,000 దగ్గర ఉందనుకుందాం స్పాట్ ప్రైస్, అక్కడి నుంచి 200 పాయింట్స్ ఇన్ ద మనీకి వెళ్తాం. పుట్లో ఇన్ ద మనీ అంటే ఏంటి, 36,200 పుట్ అనుకుందాం, అది కూడా 400 దగ్గరే ఉందనుకుంటే 400 దగ్గర ఉన్న ఒక ఇన్ ద మనీ పుట్ని సెల్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న 2 పుట్స్ని మనం బై చేస్తున్నాం కదా. సో అవుట్ ఆఫ్ ద మనీ ఎలా సెలెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్లో కాల్లోనే మాట్లాడుకున్నాం కదా, 45% ఆఫ్ మనం సెల్ చేసిన ఇన్ ద మనీ పుట్ అదెంతో క్యాలిక్యులేట్ చేస్తాం, 180. ఈ 180లో ట్రేడ్ అవుతున్న పుట్ ఎక్కడ ఉందో చూస్తాం, ఎగ్జాక్ట్గా 180 ఉంటుందా, నీడ్ లేదు, 170లో ఉన్న, 200లో ఉన్న, ఈ 180కి ఎక్కడ దగ్గరగా ఉంటే అది సెలెక్ట్ చేసి అది 2 లాట్స్ మనం బై చేస్తాం. మనీ కూడా కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్కి ఎలా అవుతుందో అలానే అవుతుంది. 36,761 దగ్గర కదా ఉంది, 200 పాయింట్స్ ఇన్ ద మనీ అంటే టాప్ సైడ్కి వెళ్తాం, అప్పుడు 36,961 అవుతుంది. సో 36,961కి దగ్గరగా ఉన్న రౌండ్ ఆఫ్ నెంబర్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఉన్నది 37,000 కదా. సో అదొక పుట్ సెల్ చేశాను, నాకు అప్పుడు 402లో ఉంది ఆ ప్రీమియం, అందులో 45% తీసుకుంటే 180.9 వస్తుంది, నియర్లీ 181 వస్తుంది. సో మనం దగ్గరగా చూస్తే 174లో ఒక ప్రీమియం ట్రేడ్ అవుతుంది, అది సెలెక్ట్ చేశాను, అది 2 లాట్స్ బై చేశాను. సో దీంతో పుట్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ కంప్లీట్ అవుతుంది. పే ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, మనం అనుకున్నట్టు మార్కెట్ డౌన్ సైడ్కే మూవ్ అయింది అనుకోండి, ప్రాఫిట్ మామూలుగా ఉండదు, అన్లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, మనం అనుకుంది కిందకి వెళ్తుందని, అలా కాకుండా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటుంది. ఇందాక అనుకున్నట్టే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 62 దగ్గర ఉంటుంది, మ్యాక్స్ లాస్ కొంత హెవీగానే ఉంటుంది. మనం అనుకుంది రాంగ్ అయి న్యూట్రల్ జోన్లోనే క్లోజ్ అయిపోతే మ్యాక్స్ లాస్ ఎక్కువగా ఉంటుంది, 58% ఆఫ్ మనం పెట్టిన క్యాపిటల్ మీద లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ దీనికి ఒక స్మాల్ రూల్ని మనం యాడ్ చేసాం అనుకోండి, ఇందాక మాట్లాడుకున్న రూలే స్మాల్ రూల్. ఫస్ట్ అండ్ సెకండ్ రూల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, థర్డ్ రూల్ కూడా ఏమనుకున్నాం,
మనం బై చేస్తున్న ప్రీమియంకి 25% ఆఫ్ ప్రీమియం ఎక్కడుందో చూసి దాన్ని ఒకటి సెల్ చేస్తున్నాం. ప్రీవియస్గా మనం చేస్తున్న స్ట్రాటజీకి 20 or 22,000 దగ్గరగా తీసుకుంటుంటే ఇంకొక సెల్ పొజిషన్ మనం యాడ్ చేస్తున్నా ఎక్కువ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు, బికాస్ మన దగ్గర ఆల్రెడీ బై పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓవరాల్గా ఈ స్ట్రాటజీ కంప్లీట్గా మనం అనుకుంటున్న రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్తో కలిపి కూడా 38,000 అవుతుంది. కానీ దీని కారణంగా చేంజ్ అవుతున్నవి గమనించండి. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ మారింది. సో మనం అనుకున్న చేంజ్ని ఇంక్లూడ్ చేస్తుంటే 65% ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉంది, కానీ ప్రీవియస్గా అది 62. మ్యాక్స్ లాస్ కూడా తగ్గింది. ప్రీవియస్గా మనకి 59% దగ్గరగా మ్యాక్స్ లాస్ ఉంటే ఇప్పుడు కేవలం 26% దగ్గరగా మాత్రమే మ్యాక్స్ లాస్ ఉంది. కాకపోతే ఒకే ఒకటి, అక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది, కానీ ఇక్కడ లిమిటెడ్ ప్రాఫిటే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఎయిమ్ చేస్తున్నది కూడా ఏ 5% 10% కాదు. మన వ్యూ రైట్ అయితే మన క్యాపిటల్ మీద మోర్ దాన్ 20% ప్రాఫిట్కి మనం ఎయిమ్ చేస్తున్నాం. మోర్ దాన్ 20% ప్రాఫిట్కి. మనం రాంగ్ అయితే కూడా ప్రీవియస్గా వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా చాలా మంచి ప్రాఫిట్నే మనం గెయిన్ చేస్తున్నాం. ప్రీవియస్గా మనం రాంగ్ అయితే 1360 మాత్రమే మనకి ప్రాఫిట్ వచ్చేది, కానీ ఇప్పుడు 2360 దగ్గరగా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఫైనల్గా ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్స్ చూపించి నేను మీకు ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. సో ఇది జనరల్ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. అందులో ఒక ఇన్ ద మనీని సెల్ చేస్తారు, 2 అవుట్ ఆఫ్ ద మనీని బై చేస్తారు. సో దీంట్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, రాంగ్ అయినా మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు అని కనిపిస్తూ ఉంటుంది. ఎస్, అదంతా కూడా నిజమే. కాకపోతే ఇక్కడ రాంగ్ అయినా ప్రాఫిటబుల్గా ఉంటారంటే ఆ రాంగ్ కూడా సో ఏదో లైట్గా అక్కడక్కడే మార్కెట్ క్లోజ్ అయిపోతే అవ్వదు. మీరు టాప్ సైడ్కి వెళ్తుంది అనుకున్నారు, రాంగ్ అవడం అంటే కిందకి ఒక హై మూవ్ మార్కెట్ ఇవ్వాలి డౌన్ సైడ్కి, అలా వెళ్తేనే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఇన్ బిట్వీన్ క్లోజ్ అయిపోతే లాసే. కానీ దానికి ఒక స్మాల్ చేంజ్ని మనం చేయగలిగితే మీన్స్ మనం సెల్ చేసిన ఇన్ ద మనీకి 45% దగ్గరకు వచ్చి ఎలా అయితే 2 కాల్స్ని మనం బై చేస్తున్నామో అలా బై చేసిన దగ్గర నుంచి 25% దగ్గర ఉన్న ఒక కాల్ని మనం సెల్ చేయగలిగితే ఆ మ్యాక్స్ ప్రాఫిట్ ఒక్కటి అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్కి వస్తుంది, సమ్ పర్సంటేజ్కి వస్తుంది, మోర్ దాన్ 20% వస్తుంది అక్కడ. అవి కాకుండా మిగిలిన అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి. మిగిలిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా మనకి ఎలివేట్ అవుతుంది. అఫ్ కోర్స్ క్యాపిటల్ కూడా కొంత ఎలివేట్ అవుతుంది. ఇవి ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఓకేనా? సో 4 weeks ప్రాక్టీస్ చేయండి అంటుంటాను కదా, ఎవ్రీ టైం మీరు ప్రాక్టీస్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే మీకు ఎప్పుడైతే వ్యూ ఉంటుందో లైక్ ఇంపార్టెంట్ లెవెల్ని క్రాస్ చేసింది, లేకపోతే మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి రీచ్ అవుతుంది, లేకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ చేసింది, అలా మీకు ఎప్పుడైతే ఒక వ్యూ ఉంటుందో అప్పుడు వీటిని ఎంప్లాయ్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటున్నారు అనుకుని ఎంప్లాయ్ చేయండి. సో మీరు రెండింటిని ప్రాక్టీస్ చేయండి కావాలంటే. మీన్స్ స్టాండర్డ్ కాల్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ కానీ ఆర్ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ని కానీ స్టాండర్డ్ వన్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్యారలల్గా మనం అనుకుంటున్నాం చూసారా ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ని చేసామని, వాటిల్ని కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది అప్పుడు ఎందుకని మేము అది ఇంక్లూడ్ చేసామని. థియరిటికల్గా చూస్తూ ఇలా మనం పే ఆఫ్ గ్రాఫ్లో చూస్తుంటే ఇక్కడ గ్రీన్ మనకు చాలా పెద్దదిగా కనిపిస్తూ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, బట్ రియాలిటీ అలా ఉండదు. ఇది న్యూట్రల్ స్ట్రాటజీ కాదు. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుంది అనుకుంటే మనకి డబ్బుల్ని ఇచ్చే స్ట్రాటజీ కాదు. మీకు ఏ వ్యూ ఉందో ఆ వ్యూ ప్రకారం స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు రాంగ్ అయి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిపోయినా ఒక రేంజ్ తర్వాత నుంచి మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. ప్రాబ్లం అంతా మార్కెట్ ఎక్కడుందో అక్కడే ఉండిపోతేనే. కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వబోతుందని ఎప్పుడైతే మీకు అర్థమవుతూ ఉంటుందో అప్పుడు స్ట్రాంగులర్ స్ట్రాడిల్ కంటే కూడా వీటిల్ని ఫాలో అవ్వండి. ఓకే, మరి మీకు ఏది నచ్చింది? లైక్ ఎటువంటి చేంజెస్ లేకుండా ఉన్న కోర్ స్ట్రాటజీ నచ్చిందా, లేకపోతే చిన్న చేంజ్ చేసి మీ అన్లిమిటెడ్ ప్రాఫిట్ని తగ్గిస్తున్న స్ట్రాటజీ, మేము చేసిన చిన్న అడ్జస్ట్మెంట్తో వచ్చిన స్ట్రాటజీ నచ్చిందా? మనం ఒక స్ట్రాటజీలోకి ఎంటర్ అయిన తర్వాత దట్ టు వ్యూ బేస్డ్గా ఉన్న స్ట్రాటజీస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం రాంగ్ అవుతున్నా ఆర్ ఇంకేదైనా జరుగుతున్నా అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెద్ద యూజ్ ఉండదని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఎంటైర్ స్ట్రాటజీలోనే మేము కొన్ని చేంజెస్ని చేసేస్తుంటాం ప్రీవియస్గానే. సో అలా అన్లిమిటెడ్ ప్రాఫిట్ మనకి రాకపోయినా పర్లేదు, లిమిటెడ్ ప్రాఫిట్ పెడదాం, మంచి రిటర్న్ని చూద్దాం. మంత్ ఆన్ మంత్ బేసిస్లో అది మంచి రిటర్న్ని జనరేట్ చేస్తే చాలు. అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఇన్ రియాలిటీ ఒక ట్రాప్. అది అన్లిమిటెడ్ ప్రాఫిట్ అని కనిపిస్తుంది, నిజంగా మనం ఒక 1 lakh 2 lakh వచ్చేంత వరకు ఉంటామా? ఒకవేళ నిజంగా బ్యాంక్ నిఫ్టీ అలా మూవ్ అయినా ఉండం, ఒక దగ్గర ఎగ్జిట్ అవుతాం. కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనే ఒక వర్డ్ స్ట్రాటజీస్లో ఒక ట్రాప్. సో దాన్ని కొంచెం చేంజ్ చేస్తూ మనం కానీ బెటర్గా కానీ దాన్ని మాడ్యులేట్ చేయగలిగితే మనకి ఇంకా బెటర్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది అండ్ రిస్క్ కూడా తగ్గుతుంది, విన్నింగ్ రేట్ కూడా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.